టాప్‌లో విష్ణుప్రియ, చివర్లో మాత్రం అతడు. మరి అతడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. 'బిగ్ బాస్ 8' అప్పుడే మూడో వారానికి వచ్చేసింది. మరి సూపర్ కాకపోయినా ఓ మాదిరిగా పర్లేదనిపిస్తుంది. గత వారం ఊహించని విధంగా శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడంతో చాలామంది షాక్ అయ్యారు. తనకి తానుగా వెళ్ళిపోయానని తర్వాత చెప్పేసరికి ఊరుకున్నారు. ఇక ఈ వారం ఓటింగ్లోనూ లెక్కలు మారుతున్నాయి. ఏకంగా 2 అబ్బాయిలు డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఎప్పుడు 2 రోజులు పట్టే నామినేషన్స్ ప్రక్రియ ఈసారి సోమవారం ఒక్కరోజులోనే తేలిపోయింది. 8 మంది లిస్టుల్లోకి వచ్చారు. వీళ్లల్లో నాగమణికంఠ, యష్మి, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్, నవీన్ ఉన్నారు. అయితే టీమ్ లీడర్స్ని ఎవరు నామినేట్ చేయొద్దని చెప్పిన బిగ్ బాస్ వీళ్ళల్లో ఒకరు నామినేషన్స్లో ఉండాలని చెప్పాడు. అయితే నిఖిల్ ఇప్పటికే ఒక్కసారి నామినేట్ అయ్యాడని కాబట్టి తాను వస్తానని అభయ్, నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. తన గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నది అభయ్, నవీన్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు అదే అతడికి రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓటింగ్ మంచి రసబట్టులో ఉంది. విష్ణుప్రియ టాప్లో కొనసాగుతుంది. తర్వాత వరుసగా మణికంఠ, సీత, యష్మి గౌడ, నైనిక, అభయ్, నవీన్, పృథ్వీరాజ్ ఉన్నారు. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్, నవీన్, పృథ్వీరాజ్ చివరి స్థానాల్లో ఉన్నారు. కానీ బిగ్ బాస్కి పృథ్వీ కావాల్సిన వాడిలా కనిపిస్తున్నాడు. లవ్ ట్రాక్ నడిపించడానికి తెగ ట్రై చేస్తున్నాడు. దీనివల్ల అభయ్, నవీన్కి దెబ్బ పడుతుందేమోనని అనిపిస్తుంది. ఒకవేళ ఇది నిజమై అభయ్ బయటకు వస్తే మాత్రం ఇతడంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడేమో. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ తెలుసుకుందామని సెల్ఫ్ నామినేట్ అయ్యాడు. ఏమన్నా పరిస్థితులు ఎదురు తిరిగితే మాత్రం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఇతడే అనిపిస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు ఫేవరెట్ అయిన మీ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ రూపంలో మన ఛానల్కి పంపించండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.